హాయ్ అండి. ఇవాళ మీకు నేను పొట్లకాయ కొబ్బరి కూర ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పొట్లకాయ కొబ్బరి కూర అనేది. దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఈ కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అసలైతే ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అని నేను ఇంకా వెల్లుల్లిపాయ వేయలేదు. వెల్లుల్లిపాయలు మామూలు రోజుల్లో అయితే నేను వేస్తాను, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అని ఇంక వేయలేదు. సో ఇలాగా మీరు ఇలాంటి రోజుల్లో, అంటే దేవుడికి నైవేద్యం పెట్టే రోజుల్లో మాత్రం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి వేసి చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ పోపు అంతా వేగాక ఉల్లిపాయలు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, బట్ నేను ఇవాళ ఉల్లిపాయలు కూడా వేయట్లేదు. సో అందుకనమాట నేను సింపుల్గా పోపులో వేసేసి కొబ్బరి వేసి, చాలా బాగుంటుందండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి వేసిన పొట్లకాయ కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకో పోపు వేగుతుంది, పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేసాను. అవి కొంచెం వేగాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేస్తాను. కొంచెం వేగాలండి, కొంచెం వేగిపోతే మంచి కమ్మటి వాసన వస్తుంది. నేను పోపు ఎక్కువ వేయట్లేదు, ఇంతే వేస్తున్నాను. అసలు ఇంకొంచెం, అంటే మనకి తీసుకున్న కూరని బట్టి నేను వేసాను. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, అంటే కొంతమందికి ఇష్టం. అబ్బా, ఈ మధ్య అందరికీ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి, పళ్ళల్లో ఇరుక్కుపోవడాలు ఇవన్నీ జరుగుతుంటే విసుక్కుంటున్నారు. ఆ విసుగు మనకెందుకులే అని నేను ఇంకా అలాంటివి ఏం చేయకుండా ఎంత వేయాలో కొన్నిట్లో వేస్తాను, అసలు కొన్నిట్లో అయితే మానేశాను, కొన్నిట్లో మాత్రం వేస్తున్నాను. ఆ వేయకపోతే అసలు టేస్ట్ బాగోదు. సో ఇలా కమ్మగా దోరగా వేగిపోయాక, ఒక్కసారి ఇలా వేగిపోయాక మీకు తెలిసిపోతుంది, బ్రౌన్ కలర్లో అయిపోతుంది. ఎప్పుడైతే మినపప్పు, శనగపప్పు వేగిపోయిందో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేయచ్చు. లేకపోతే మీకు అప్పుడే మనం ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసేసామనుకోండి, ఏమవుతుందంటే పప్పు వేగదు. అది అందరికీ తెలుసు అనుకోండి, బట్ చెప్తున్నాను, అంటే తొందరలో మనం చేసేస్తాం, బట్ పప్పు వేగితేనే, ఆ కట్కట్లాడితేనే బాగుంటుంది కదా అని చెప్తున్నాను. సో వేగిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై అవుతూ ఉండాలి పచ్చిమిరపకాయలు. ఎందుకంటే మనం మిక్సీ చేసిన గ్రైండర్లో కూడా అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర వేసాం. అందులో కూడా ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో ఇప్పుడు 6 పచ్చిమిరపకాయలు వేసాను తుంటి. సో ఇలాగ బాగా వేగిపోయాయి అని తెలిసాక ఇలా పెద్దగా చూసారండి ఎలా పేలుతాయో ఇవి నిజంగా. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసేసుకుని మీరు ఇలా వేయించేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కూర మాత్రం. కొబ్బరి వేసిన కూర, పొట్లకాయ కొబ్బరి వేసిన కూర. అలాగే కొంచెం పసుపు వేయాలి, ఇలా చిన్న స్పూన్, సో 1/2 స్పూన్ వేసాను నేను. పసుపు వేసేసాక ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ పొట్లకాయ వేసేసి, మీరు ఎంత కూర తీసుకుంటారో అంత కూర పొట్లకాయ తీసేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వేయించేస్తే అంతా అంటుతుంది అంతా. సో ఒకసారి మూత పెట్టేద్దాం. సో అది నీరు వదులుతుంది, నేను మళ్ళీ వస్తాను. ఇది కొంచెం నీరు వదిలాక నేను మళ్ళీ మీకు ఎలా చేయాలో చెప్తాను. అప్పటిలోపల ఒకసారి మూత పెట్టుకుందాం. ఇందాక చెప్పాను కదండి కొంచెం మగ్గాలని చెప్పి, ఇంకో ఇలా మగ్గిపోయింది. ఒక్క చుక్క కూడా నేను నీరు పోయలేదండి, అదే వదిలేస్తాయి, నీరంతా పొట్లకాయ వదిలేస్తుంది. చక్కగా మనం నూనెలో పోపు వేసుకుని ఇలాగా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందంటే, మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలా ఇలా జస్ట్ ఇట్లా అంటే విరిగిపోతుంది, చూసారా, ఇట్లా అంటే విరిగిపోతుంది ముక్క.
సో తొందరగా వేగిపోతుందండి. బట్ ఎలాంటి నీరు పోయక్కర్లేదు, చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి తినే బదులు 2 సార్లు తినేస్తాం కూరని, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని మనం వేసే కొబ్బరి మసాలా ఉంది కదా, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి మసాలాని కొంచెం దాచుకున్నాం అనుకోండి, అది మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేసేయచ్చు. సో 2 అయిపోతాయి. అసలు పెరుగు పచ్చడిలో కూడా ఉల్లిపాయలు వేసుకుంటారు. సో ఇంకా నేను ఇవాళ వేయట్లేదు. సో వేసుకునే వాళ్ళు వేసుకుంటారనమాట. సో నేను ఇవాళ సింపుల్గా వితౌట్ ఎనీ ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ చేసినాను అనమాట. బట్ ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో మరి నాకు తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. సో 1/2 స్పూన్, ఎందుకంటే ఇందాక మనం కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం, మిక్సీలో వేసాం, అలాగే మామూలుగా కూడా వేసాం. సో 1/2 స్పూన్ కన్నా ఎక్కువ పట్టదు. అలాగే ఉప్పు, ఈ మొత్తం కూరకి ఇదే ఉప్పు, ఎందుకంటే మేము తక్కువ తింటాము. కావాల్సిన వాళ్ళు రుచికి తగినంత వేసుకోవచ్చు. మాకైతే ఇది సరిపోతుంది, ఉప్పు ఎక్కువ తినం మేము. సో ఇలా కలిపేసేయాలండి, మొత్తం ఉప్పు కారం కలిసిపోయేలాగా కలిపేసేయాలి. కలిపేసేసి మొత్తం కూర అంతా వేగిపోయింది, చూసారా ఎంత బాగా వేగిపోయిందో కూర, చాలా బాగా వేగిపోయింది. మనం చేసుకునే విధానంలో ఉంటుందండి. చాలా కొంచెం ఓర్పు ఉండాలంటే కుకింగ్లో, మనకి ఆడవాళ్ళకి సహజంగానే ఓర్పు ఎక్కువ. సో మనం ఓర్పుగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కొబ్బరి కమ్మగా ఉంటుంది కదండి కూర, తీయటి కొబ్బరి కూడా ఉంటుంది. తీయటి కొబ్బరి వేస్తే ఇంకా అసలు ఫుల్ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఏ కొబ్బరి వేసినా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది, ఉప్పు కారం వేసేసాం మనం. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ కొబ్బరి. ఈ మాత్రం కొబ్బరి ఎక్కువే పడుతుందండి, ఈ మాత్రం పడుతుంది. చక్కగా మొత్తం అంతా కలిసిపోయేలాగా వేసేయాలి. చక్కగా పోపు దోరగా వేయించుకుని కరివేపాకు అన్నీ వేసి, పచ్చిమిరపకాయలు వేసి, ఈ పొట్లకాయ ముక్కలు బాగా వేగిపోయాక కొంచెం ఉప్పు కారం వేసేసుకుని, పసుపు కూడా వేసేసుకుని, కరివేపాకు అన్నీ వేసేసుకుని, అప్పుడు లాస్ట్లో మనం ఈ కొబ్బరి కూరని వేసినాం అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నిజంగా నేను చెప్తున్నాను, నేను చేసేవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఎందుకంటే నేను చాలా సింపుల్గా ఉన్నవి నేను చెప్తాను. ఎక్కడో బయటికి వెళ్ళిపోయి రిచ్ ఫుడ్ కాస్ట్లీగా ఖర్చు పెట్టేసుకోవడాలు అక్కర్లేకుండా ఇంట్లోనే మనం చాలా చాలా టేస్టీగా చేసుకునేది, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేది నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో అంతేనండి, కూర చూసారా ఇలా వేగిపోయింది మొత్తం కూర అంతా. కొబ్బరి కూడా బాగా వేగిపోయింది. వేగిపోయాక మీరు ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం కొబ్బరి అంతా కలిసిపోవాలన్నమాట. చాలా టేస్టీ అయిన కూర అండి, చాలా చాలా టేస్టీ అయిన కూర. మీకు తెలుస్తున్నట్టుంది, నేను వీడియో తీస్తున్నాను మీకు, అందుకే ఈ మధ్య నేను వీడియో ద్వారానే మీకు అన్నీ షేర్ చేస్తున్నాను. సో లాస్ట్లో మీకు కరివేపాకు, కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, విపరీతమైన టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కూర, ఎంత బాగుందో చూసారా, అసలు మీకు కనబడుతుందా? ఇలా ఉంటుంది కూర. కొబ్బరి వేసిన కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి హెల్త్కి చాలా చాలా మంచిదండి, విపరీతంగా మంచిది. ఎవ్వరూ కొబ్బరిని అస్సలు వదలొద్దు, చాలా బాగుంటుంది కొబ్బరి. ఏ కూరలో వేసినా మొత్తం ఎన్హాన్స్ అయిపోతుంది, మొత్తం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మీరందరూ తప్పకుండా కొబ్బరి వాడండి, ఎందుకంటే కొబ్బరిలో చాలా విటమిన్స్ ఉంటాయట. ఎలాంటివైనా డయాబెటీస్ కానీ అన్నీ తగ్గుతాయి, బీపీ కంట్రోల్లో ఉంటుందిట. ఇవన్నీ మంచి మంచివి, హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరి. సో కేరళ వాళ్ళు అందుకే ఏమో ఎక్కువ కొబ్బరి వేసుకుంటారు ప్రతి దాంట్లోనూ. వాళ్ళ బ్రెయిన్ అందుకే బాగా పనిచేస్తుంది. వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్స్ ప్లస్ ఎడ్యుకేటెడ్, లిటరసీ రేట్ కూడా ఎక్కువ ఉన్నది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడ ఎక్కువ ఉంటారు, లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది కేరళలో. సో మనం కూడా కంపల్సరీ కొబ్బరి ఉంటే మాత్రం కంపల్సరీ ఇలాంటివన్నీ చేసుకుని తినండి. మీరందరూ ఎంజాయ్ చేయండి, నేనే కాదు మీరు కూడా ఎంజాయ్ చేయాలనే నేను రెసిపీస్ పంపిస్తాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. సో నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. బికాజ్ మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. అయిపోయిందండి, కూర అంతా అయిపోయింది. గార్నిష్ కూడా చేసాం, కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసాం, ఇంకా మూత పెట్టేయడమేనండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటానండి. బాయ్ అండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్ అండి.